బంగ్లాదేశ్లో మరోసారి పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల రేంజ్లో ఇప్పుడు తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆయన ఇంటి ముందే ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 9వ జాతీయ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ నిరసనలు జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అయితే యూనస్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికి ఈ ఘటన సాక్ష్యంగా చూడాలా? అసలు బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందా? రైట్, ప్రొఫెసర్ గారు, బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు మరింతగా అల్లర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెబుతోంది? కొరకు పోరాడుతున్నారు అంటే మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయని అంగీకరించుదామా? అసలు వాట్ ఇస్ దట్ కాంటెక్స్ట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచమనడాన్ని అదొక పొలిటికల్ ఇష్యూగా చూస్తే ఇండియాలో కూడా 9th పే కమిషన్ కొరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు కదా. నిన్న కాక మొన్న బ్యాంక్ ఉద్యోగులు 5 day వీక్ కొరకు దేశవ్యాప్త సమ్మె చేశారు కదా. మోడీ ప్రభుత్వం తలకిందులైతే అందామా? ఇప్పుడు మన శత్రువునైనా మనం అంచనా వేసేటప్పుడు సరిగా అంచనా వేయాలి తప్ప ఒకదాని గోడగుండుకు ఇంకో దానికి ఏదో ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో 9th పే కమిషన్ కొరకు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం ఇంటి ముందే కాదు, మోడీ ఇంటి ముందు కూడా ధర్నాలు జరుగుతాయి. సో దట్ డజంట్ మీన్ అదేదో యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి మనం ఇస్తే దట్ మన స్థాయిని తగ్గించుకోవడం అవుతుంది. డెఫినెట్గా యూనస్ ప్రభుత్వం ప్రజల్లో మద్దతు లేదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాదు, దాన్ని ప్రజలు ఎక్కడ మనం ఎందుకు గుర్తించాలి? యూనస్ ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ఎలక్టెడ్ ఒక ప్రజా సపోర్ట్ లేకుండా, ప్రజా పాపులారిటీ లేకుండా ఆ ప్రభుత్వం ఏర్పడింది కనుక యూనస్ ప్రభుత్వాన్ని మేము గుర్తించము అని చెప్పాలి మనం. అది వదిలేసి ఉద్యోగులు నిరసన చెప్తాను కనుక యూనస్ పని అయిపోయింది అని చెప్తే మన విలువ దొక్కుతుంది. అది చెప్పే కారణం కూడా కరెక్ట్గా చెప్పాలి. ఖచ్చితంగా యూనస్ హ్యాస్ నో క్రెడిబిలిటీ, యూనస్ హ్యాస్ నో లెజిటిమసీ, యూనస్ హ్యాస్ నాట్ నో పాపులర్ సపోర్ట్, ఈజ్ అన్ ఇల్లెజిటిమేట్ రూలర్. ఆయన ఏమి పాపులర్ మ్యాండేట్తో గెలిచిన వాడు కాదు. ఎన్నికల్ని వాయిదా వేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత యూనస్ ఏం బంగ్లాదేశ్ను ఉద్ధరించలేదు. యూనస్ బంగ్లాదేశ్ను ఒక క్రైసిస్ టైంలో నాయకత్వం తీసుకొని బంగ్లాదేశ్ని ఏమైనా క్రైసిస్ దాటవేస్తారంటే అది చేయలేదు, ఇంకా క్రైసిస్ను పెంచాడు. ఆడ హిందువులపైన మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి. సో మీకు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో అంతర్యుద్ధంలాగా జరుగుతోంది. పోనీ మైనార్టీలపైన ఎక్క దాడులు, స్టూడెంట్ లీడర్ను కూడా ఆ మధ్య చంపేశారు. సో ఆడ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి మత ఉన్మాద శక్తులు బలపడుతున్నాయి. సో బంగ్లాదేశ్ ఇది ఒక ఫెయిల్డ్ పాకిస్తాన్ లాగా అదొక ఫెయిల్డ్ స్టేట్గా విఫల రాజ్యంగా మారిపోతుంది. సో అందువల్ల విఫల రాజ్యానికి నాయకత్వం వహించే యూనస్ మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? సో ఆయన బంగ్లాదేశ్లో పరిణామాల్ని చక్కబెట్టకుండా అమెరికా చుట్టూ, చైనా చుట్టూ, ఇతర తుర్కియా చుట్టూ తిరుగుతూ ఆ సపోర్ట్ తీసుకోవడానికి చేస్తున్నాడు. అందువల్ల తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. క్రికెట్ టీం రాదు ఇండియాకు, మా వాళ్ళు సేఫ్గా లేరు, ఇలా కహానీలు చెప్తూ ఉంటాడు. అందువల్ల మనం లెట్ us నాట్ టేక్ యూనస్ సీరియస్లీ. హూ ఈజ్ యూనస్? ఆయనే బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నుకున్నారా? బంగ్లాదేశ్ ప్రజల మద్దతుతో అధికారం చేపట్టాడా? సో అందువల్ల అలాంటి వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. విల్ షుడ్ ఇగ్నోర్. అందుకే ఇటీవల మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కాళిదాస్జీ అంత్యక్రియకి వెళ్తే యూనస్ను కేర్ కూడా చేయలే. మనవాడు అందరూ వెళ్ళి కలిసి వచ్చారు యూనస్ను. సౌత్ ఏషియన్ లీడర్స్ అంతా వెళ్ళి యూనస్ను కలిసి వచ్చారు. మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళలేదు. దట్స్ అ కరెక్ట్ స్టాండ్. వీ నీడ్ నాట్ గో. ఆయన ఉండేది ఎక్కువ రోజులు ఉండడు, ఫిబ్రవరి వరకు ఉంటాడు. అతన్ని ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాలి? యూనస్ వెనకాల భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయి. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి పార్టీలు యూనస్కు మద్దతుగా ఉన్నాయి. యూనస్ అధికారం చేపట్టిన వెంటనే దేశాన్ని స్వాతంత్ర సమరయోధులాగా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకులు విడుదల చేశారు. వీళ్ళ నేరపూరిత చరిత్ర. పాకిస్తాన్తో కుమ్మక్కై బంగ్లాదేశ్ విమోచన పోరాటాన్ని ఊచకోత కోశారు. వేలాది మంది బంగ్లాదేశ్ కలవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ కార్యకర్తలని అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు, గృహదానాలు చేశారు. ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ను పాకిస్తాన్లో ఉంచాలని కోరుకునే శక్తులకు యూనస్ ప్రతినిధి. ఈవెన్ యూనస్ కూడా ప్రో పాకిస్తాన్ హైలీ కమ్యూనల్ లీడర్. సో అతను ఉండేదే ఫిబ్రవరి వరకు. సో అప్పటిదాకా మనం వీ షుడ్ వెయిట్, లెట్ us వెయిట్ ఫర్ పోస్ట్ యూనస్ రెజీమ్. అందువల్ల దాన్ని యూనస్ మనం సీరియస్గా తీసుకోకూడదు.
కానీ అలాంటి యూనస్ను కూడా ఏదో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కొరకు పోరాడుతున్నారంటే యూనస్ పని అయిపోయిందని రాంగ్ కంక్లూషన్లు ఇస్తే మన గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇంటి ముందు కూడా మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 9th పే కమిషన్ పోరాటం చేయొచ్చు. అప్పుడు మోడీ పని కూడా అయిపోయిందని వాళ్ళనే ప్రమాదం ఉంటుంది కదా.